నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే బాబు. సార్, పూనం కౌర్ గారు ఒక సంచలన ట్వీట్ అయితే చేశారు జగన్ గారి మీద. జగన్ గారు, మళ్ళీ మీరు మీ ఫ్యామిలీతో కలిసి ఉండండి, మీ చెల్లి గారితో, మీ బావగారితో, మీ అమ్మగారితో మరలా కలిసి పోరాటం అయితే చేయండి. ఖచ్చితంగా ఈసారి మరలా మీ అధికారంలోకి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయని పూనం కౌర్ గారు అయితే మొదటిసారిగా జగన్ గారికి అయితే అంటే దగ్గరగా అని చెప్పుకోవచ్చు, మొదటిసారిగా ఒక మంచిగా ట్వీట్ చేసింది జగన్ గారికి. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే మొన్న నేను పూనం కౌర్ తాలూకు ఇంటర్వ్యూ చూసా. అందులో పూనం కౌరు పవన్ కళ్యాణ్ చాలా దేవుళ్ళాంటి మనిషి అని, పవన్ కళ్యాణ్ విశిష్టమైన మనిషి అని, పవన్ కళ్యాణ్ గెలుపు తథ్యమని చెప్పింది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు ప్లేట్ ఫిరాయించిందో చెప్పలేము మనం. అర్థమైందా? ఇక పోయినట్టయితే ఆవిడ తాలూకు ఆ మాటలు నిజమైతే అది జరగదు. ఎందుకంటే ఇనువైనా విరిగిపోతే అతకొచ్చు, కానీ మనసులు విరిగిపోతే అతకు అనే సామెత ఉంది కదా. వీళ్ళు ఏం చేశారంటే చాలా పొరపాట్లు షర్మిల చేసింది, జగన్మోహన్ రెడ్డి చేశాడన్నమాట. ఎందుకంటే పార్టీ పరంగా మాట్లాడుకోవచ్చు, పార్టీ పరంగా పోటీ పడవచ్చు, కానీ అది కుటుంబాల పరంగా, వ్యక్తిగతంగా, భార్యల పరంగా, భర్తల పరంగా ఇంత దిగజారిపోవాల్సిన అవసరం లేదు. ఇంత దిగజారిపోయిన తర్వాత ఎవరు వాళ్ళ మాటలు నమ్మరు. ఇప్పుడు క్రెడిబిలిటీ పోయింది కదా. ఆవిడేమో నన్ను జుత్తు పట్టుకొని తిన్నగా వెళ్ళి గోడ వేసి కొట్టాడని ఆవిడ చెప్పింది. ఇలా రకరకాలుగా ఈవిడికి ఇన్ని అఫైర్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా అని సాయం చెప్పాడు. అది మనం తలుచుకుంటేనే అసహ్యంగా ఉందన్నమాట. అంత దారుణంగా దూరం అయిపోయారు అన్నమాట. తర్వాత ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఎవరైనా కొంచెం బాగా స్నేహంగా ఉంటే వాళ్ళతోని మీమ్స్ చేయడం, ట్రోల్స్ చేయడం జరిగిందన్నమాట. దాంట్లో విడుదల రజనీ, రోజా కూడా ఉన్నారన్నమాట. అన్న అంటారు కానీ చాలా స్నేహంగా ఉంటారనేటువంటి వార్తలు బయటకు వచ్చాయి. అదే రోజా, విడుదల రజనీ వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళు అంటే చాలా సన్నిహితంగా ఉన్నాడు. అంటే ఇక్కడ షర్మిల క్యారెక్టర్ని అసాసినేషన్ చేసేసరికి జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని కూడా అసాసినేషన్ చేశారు. ఆస్తుల పంపకాలు, అప్పులు మాకు ఇవ్వాలని నేను ఇవ్వాల్సిన అవసరం లేదని, ఆస్తులు మాకు ఇవ్వాలని నేను ఇవ్వాల్సిన అవసరం లేదని, నాన్న ఇద్దరికీ సమానంగా వీలు రాశారని, ఆ వీళ్ళు తప్పని ఇంత దూరం వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయిన తర్వాత ఇవిడెవరు పూనం కౌర్ చెప్పిందని ఇద్దరు కలుసుకొని మళ్ళీ ఒక ఊత్ తీసుకొని మళ్ళీ వీళ్ళు జనం మధ్యకు వస్తారా? జనం మధ్యకు వస్తే జనం ఏ మొహం పెట్టుకొని వచ్చారమ్మా మీరు అని చెప్పి అడుగుతారు కదా. డెఫినెట్గా అడుగుతారు. ఎందుకంటే అందుకే వ్యక్తి ఎప్పుడు కూడా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి, కానీ అంత మించి మాట్లాడితే మన మీద మనకి హక్కును కోల్పోతాం. అందుకే రామకృష్ణ పరమహంస ఉంటాడు, తన నాలుకను అదుపులో ఉంచుకుంటే లోకమే వాని వశం అంటారు. ఆ నాలుకను అదుపులో ఉంచుకోవడం ప్రతి ఒక్కరికి అవసరమే. అలాగే పెదవి దాడితే పృథివీ దాడుతుంది అంటారు. పెదవి దాడితే పృథివీ అంటే ఏంటి? భూమండలం అంతా చుట్టేస్తుంది. ఒక్కసారి ఒక మాట వదిలేమనుకోండి, ఇక్కడ కాదు ప్రపంచ దేశాలు చేరిపోతుంది ఆ మాట. అది హెచ్చరికగా చెప్తారు పెద్దల మాట. అందువలన అట్లాంటి మాటలు చాలా మాట్లాడేసుకున్నారు, దిగజారిపోయారు. ఈరోజు నా దృష్టిలో షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీకి ముందు అర్హురాలు కాదు. అంటే అర్హురాలు కాదు దేనికంటే ఏముంది, పార్టీని ఎలా పోషిస్తుంది ఏమిటి కదా, కష్టం కదా. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి రాజీనామా ఇస్తా అంటున్నాడు. అదే రాజీనామా ఇప్పుడు ఆయన ఏమన్నా అరెస్ట్ చేస్తే ఇస్తాడు, ఇచ్చి భారత్ని నిలబెడతారు. ఆయన జాగ్రత్తల్లో ఆయన ఉంటారు కదా. మరి కొంతమంది ఏమంటున్నారంటే భారతిరెడ్డి కూడా ఈ విక్టిమ్స్లో ఒక వ్యక్తి కదా, ఆల్టర్నేటివ్ చూడండి అంటున్నారు. అంటే కొంతమంది ఊహాగానాలు చేసే అనలిస్టులు ఏమంటున్నారంటే భారతిరెడ్డి కూడా లేకపోయినట్టయితే మరి ఉంటుంది షర్మిల అంటున్నారు. అంత తేలిక కలయిక. ఇది మానవ సంబంధాలు కాదు. ఇప్పుడు ప్రస్తుతం మార్పు చెప్పినట్టు అన్నీ కూడా ఆర్థిక సంబంధాలే తప్ప మానవ సంబంధాలు ఎక్కడున్నాయండి? మీకు 10 కోట్లు ఎగ్గొట్టాను అనుకోండి, మీ ప్రాణమిత్రుడినైనా సరే వెంటనే క్షమించరు. అది ఆర్థిక సంబంధమా మానవ సంబంధమా? అది మాట. అందువల్ల వీళ్ళిద్దరూ వాళ్ళ శక్తికి మించి వాళ్ళ జీవితాన్ని చెడగొట్టుకున్నారు. శక్తికి మించి. అయితే ఎవరైనా ఊహించారండి?
జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వస్తాయని ఎవరైనా ఊహించారా? ఆ 11లో 5, 6 బయటకు పోతారు. కేకే ఊహించాడు, కేకే సర్వే వాళ్ళు ఊహించారు. కేకే సర్వే అనేది అది బై ఫ్లూక్ అండి. నేను చెప్తాను, నా మనసులో మాట చెప్తున్నాను, ఇట్ ఈజ్ బై ఫ్లూక్ అండి. కేకే సర్వే కాదు, ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి కనీసం 50 సీట్లైనా వస్తాయని చెప్పారు. కానీ కేకే సర్వేది బై ఫ్లూ అదృష్టం కలిసి వచ్చింది ఆ కేకే సర్వే. కానండి సర్వే పద్ధతి ప్రకారంగా చేసినట్టయితే అన్ని తక్కువ సీట్లు రావండి. మీ రూరల్ ఏరియాస్లో జగన్మోహన్ రెడ్డికి చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. ఒక్క పథకం చాలు నిలబెట్టడానికి. అరే 1వ తారీఖుని తలుపులు గుద్ది 3,000 ఇచ్చి వెళ్ళిపోతున్నాడు కదా, ఆ ఒక్క పథకం చాలండి. సంవత్సరానికి ఒక 1,20,000, 1,50,000 రూపాయలు ఇంటింటికి అందుతుంది. ఆ పథకాలు చాలండి. రూరల్లో మాత్రం అందరూ కూడా జగన్కే వేస్తా ఉన్నారు. మరి ఈ బోర్డు ఎలా తిరగబడిపోయిందో నాకు అర్థం కావటం లేదు. విశ్లేషణ కాదు, అది వేవ్ అంటారండి. వేవ్ ఉంటుంది, ఎన్టీ రామారావు వేవ్, జగన్మోహన్ రెడ్డి వేవ్ ఉంటుంది. వేవ్ ఉంటుంది. ప్రజల తాలూకు ఘోష ఎంతంత కాదు. ప్రతి ఒక్కరు ఈసారి మార్పు కోసం అందరూ కూడా మెయిన్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు తట్టుకోలేకపోయారు. నా భూమి ఏంటి నీ చేతిలో ఉండేటి, నా పెళ్ళిలో ఏదో చేస్తాను, నేను ఆ ల్యాండ్ తాకట్టు పెట్టుకుంటాను. ఇప్పుడు ఇదే వచ్చి అడుక్కుంటానా? నాకు జెరాక్స్ కాపీలు ఏంటి, నీకు ఒరిజినల్ ఏమిటి? నిజే కాదు, జెరాక్స్ పెట్టుకో, నాకు ఒరిజినల్ ఇవ్వు. అంతే పామరులు అంతే అంటారు కదా. మా తాత ఇచ్చాడు, నాకు మా నాన్న ఇచ్చాడు, నేను ఇప్పుడు నాకు మన బిడ్డలకి ఇవ్వాలి, నువ్వెవడి మధ్యలోనూ ఒకటి. తర్వాత ఏమో ఈ డాక్యుమెంట్స్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు, తర్వాత ఏమో పట్టాదారు పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు, అన్నిటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు. అక్కడ ఈ తిరుమల తిరుపతి దేవస్థానం మీద కూడా జగన్మోహన్ రెడ్డి జెండా కలర్స్. ఈ కొంచెం అతిగా చేయడం కూడా బాగుండదు. ఓం వెంకటేశాయ వినిపించే చోట జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు అవన్నీ కనిపించడం కొంచెం అది అందరిలో కూడా వ్యతిరేకత వచ్చింది. ఏంటి ఇలా చేస్తుండని. స్వామివారిని ఒక్కరూ దర్శించకూడదు, భారతితో దర్శించుకోవాలి. భారతి ఎప్పుడైనా వచ్చిందా? స్వామివారి ఆలయంలో అన్యమతస్తులు పనిచేయకూడదు, ఒక 65 మంది పనిచేస్తున్నారు. అది పాపం కాదు. అంటే వెరసి అన్ని విధాలుగా దెబ్బ కొట్టింది అంటున్నమాట. ఒకటే కాదు, మన సుధాకర్ తాలూకు చేతులు పరామర్శించడానికి వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు. అందువల్ల ఇవన్నీ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. వైసీపీ పార్టీని ఇంకా పూర్తిగా పగ్గాలు మొత్తం భారతీయ చేతిలోకి వెళ్ళిపోతాయా? భారతీదేవి చేతిలోకి వెళ్ళిపోతుందంటే ఆవిడకి షర్మిలకున్న సామర్థ్యం లేదు. షర్మిల తన మనసులో ఏముందో, ప్రజలు ఏమనుకుంటున్నారో కరెక్ట్గా సభలో ఆవిష్కరించగలదు. భారతిరెడ్డి అడ్మినిస్ట్రేషన్ తెలుసు. ఈజ్ ఎ వెరీ గుడ్ CEO, నాట్ స్పీకర్. అందువల్ల ఇది వైసీపీ పార్టీ ఒకవేళ జగన్ని అరెస్ట్ చేస్తే మాత్రం ఒక్కరితో ఆగిపోదు, వరుసగా అరెస్టులు చేస్తూ పోతారు. అప్పుడే బస్సు మీద కేసు, ఒక 300 కోట్ల రూపాయలు కుంభకోణం, అలాగా మొత్తం రోజా మీద కేసు వస్తుంది. ఎందుకంటే అక్కడ మన టూరిజం బంగ్లా ఉంది కదా, అది తెలివిగా రోజా చేత ఓపెన్ చేయించాడు. ఎవరు ఓపెన్ చేయడానికి, ఏ హక్కులతో, ఏ అథారిటీతో ఓపెన్ చేసింది, ఆవిడ మీద కేసు వస్తుంది. చాలామంది కేసులు రేపు పొద్దున పెట్టవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ లాడు వాడినేమో బొచ్చు ఏముంది, అక్కడ పీచుగడ్డ వాడి తప్ప ఏం లేదు, అక్కడ హీరో ఇక్కడ జీరో అన్నావు. నీ మాటలు ఎక్కడ పోతాయి? అందుకే ఒకసారి నోరు జారిన తర్వాత చరిత్రలో ఆ మాటలు ఉండిపోతాయి. నువ్వు కాలగర్భంలో కలిసిపోయినంత వరకు ఆ మాటలు ప్రజలకు గుర్తుంటాయి, ఆ మాటలు తిన్న వాళ్ళకు కూడా గుర్తుంటాయి. ఎంత బాగా చెప్పాడైనా రజనీకాంత్. మనం వెళ్తుంటాము, మాట్లాడేవాళ్ళు మాట్లాడుతుంటారు, విమర్శించేవాళ్ళు విమర్శిస్తుంటారు. మనం మటుకు మన ప్రయాణం సాగిస్తూనే ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.